హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి కొన్ని విషయాలు సినీ ప్రముఖుల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇవాళ ఎవరి గురించి సార్ చెప్పబోయేది? ఇవాళ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. అద్భుతమైన వ్యక్తి ఎవరు సార్? ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడో చెప్పుకోవాలి, ఇంత లేటుగా చెప్పుకుంటున్నాము, కానీ అద్భుతం అనేది ఎప్పుడు అద్భుతమే. అవును. ఆ వ్యక్తి ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్, భారతదేశపు రికార్డ్స్, ప్రపంచ రికార్డ్స్ కూడా సృష్టించినటువంటి పరమపదించిన నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎన్టీఆర్ గురించి చెప్పేటప్పుడు వినటానికి మన ప్రేక్షకులు, నువ్వు చెప్పటానికి నేను, మనందరికీ ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ మనలో ప్రవేశించి ఒక మంచి ప్రవచనం ఇప్పించాలని కోరుకుందాం. ఓకే సార్. ఎందుకంటే చాలా గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి చెప్పుకునేటప్పుడు మన వీక్షకులు కూడా చాలా దీక్షగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆయన ఎవరంటే రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, రావణాసురుడు, భీష్ముడు అన్నీ ఆయనే. అటువంటి పాత్రలు వేసి ఈ సినిమాలకి గొప్ప వైభవం తెచ్చినటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఆయన నటుడుగానే గొప్పతనం కాకుండా ఆయన స్క్రీన్ ప్లే రాయటంలోనూ దర్శకత్వం చేయటంలోనూ కూడా గొప్ప నిష్ణాతుడు. దానికి ముఖ్యంగా ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే దానవీర సూరకర్ణ ఒక్క సినిమా చాలు. ఆ ఒక్క సినిమా గురించి అసలు థీసిస్ రాయొచ్చు, అంత అద్భుతమైనటువంటి సినిమా. అందులో కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు ఆ మూడు పాత్రలు వేశాడు. ఆ మూడు పాత్రలు వేసి ఆ సినిమా సొంతంగా తీసి దానికి దర్శకత్వం కూడా వహించాడు. అంటే 5 పాత్రలు. ఈ 5 పాత్రలే కాకుండా మిగతా నటీనటుల తాలూకా ఆ గెటప్స్ కానీ, వాళ్ళు వేసుకునేటటువంటి ఆర్నమెంట్స్ కానీ, వాళ్ళ భాష కానీ, వాళ్ళ వాచికం కానీ, ఇవన్నీ గమనించాలి యాజ్ ఎ డైరెక్టర్. కాబట్టి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అయితే తప్ప అన్ని శాఖలు నిర్వహించడం చాలా కష్టం. సో దానవీర సూరకర్ణ సినిమా తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఆయన. అంతేకాకుండా ఆ సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ. ఆ సినిమా నిడివి ఎంతంటే 4 గంటల 7 నిమిషాలు. ఆ 4 గంటల 7 నిమిషాలు దగ్గర 2 సినిమాల లెంగ్త్. ఆ 2 సినిమాల లెంగ్త్ని ఆడియన్స్ 4 గంటల 7 నిమిషాలు కూర్చొని చూశారంటే అందులో ఆ సినిమాలో ఎంత గొప్పగా ఉంటే కానీ ఆ 4 గంటలు కూర్చొని ఆడియన్స్ చూడలేరు. సో ఆ 4 గంటల 7 నిమిషాలని అలాగే అరెస్ట్ చేసినట్టు సినిమా తెర మీద హాల్లో ప్రేక్షకుల్ని అలాగా నిలబెట్టి సో ఆ సినిమా చూపించాడు. అంత అద్భుతంగా సక్సెస్ అయింది ఆ సినిమా. ఆ విధంగా ఒక వరల్డ్ రికార్డు. అంతకుముందు రాజ్ కపూర్ 4 గంటల పైన సినిమా తీశాడు. 4 గంటల పైన సినిమా తీసి రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత ఒక 40 నిమిషాలు లెంగ్త్ కట్ చేశాడు రాజ్ కపూర్. అప్పుడు ప్రపంచంలోనే రికార్డు 4 గంటల 7 నిమిషాలు సినిమా తీసి దాన్ని రంజింపజేయడం ప్రేక్షకుల చేత అనేటటువంటిది అది ఒక ప్రపంచ రికార్డు. తర్వాత అన్ని పాత్రలు ఆయనే చేయటం అనేది ఒక ప్రపంచ రికార్డు. తర్వాత నటనలోనే కాకుండా, సినిమా రంగంలోనే కాకుండా తెలుగుదేశం పరిస్థితులు గమనించి, ఆ తెలుగుదేశం పాలిటిక్స్ కూడా గమనించి, పాలిటిక్స్గా సరిగ్గా లేవు, ప్రజల ఆందోళనలో ఉన్నారు, మంచి పరిపాలకుడు లేడు, ప్రజలకి చేరవలసినటువంటి న్యాయం కానీ ఇతర వనరులు కానీ ఏమీ వాళ్ళకి చేరట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ప్రజాసేవ అనేటటువంటి ఆ విషయంలో ఆయన కార్యోన్ముఖుడై రాజకీయాల్లో ప్రవేశించి 9 నెలలు ఆయన మసిబొగ్గులాగా తయారయ్యేటట్టు ఆంధ్రదేశం అంతా తిరిగి, సో అవసరమైతే రోడ్డు పక్కనే స్నానం చేసి ఆ విధంగా నిర్విరామంగా తిరిగి పార్టీని పెట్టి, ఆ తెలుగుదేశం పార్టీని పెట్టి, ఆయన చూడనటువంటి మారుమూల ప్రదేశం లేదు. ఆ ప్రజలందరినీ కలిసి అద్భుతంగా వాళ్ళు చైతన్యవంతం చేసి 9 నెలల్లో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయినటువంటి మహానుభావుడు. అది ఒక ప్రపంచ రికార్డు. ఆయనవన్నీ ప్రపంచ రికార్డులే. సో
ఆ విధంగా ఒక గొప్ప వ్యక్తిగా నిలిచాడు. తర్వాత మొట్టమొదట మాయాబజార్ అనేటువంటి చిత్రంలో ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా పెడదామని డైరెక్టర్ కేవీ రెడ్డి గారు అనుకున్నారు. కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో మాయాబజార్ సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు పోతనికి ఎవరిని పెట్టాలి అనే సందేహం లాగే కృష్ణుడి వేషానికి ఎవరిని పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది. అప్పటికి ఫోక్లోర్ సినిమాల్లో నాగేశ్వరరావు గారు వేసేవాడు. సంతానం సినిమా అనుకుంటా, అందులో నాగేశ్వరరావు గారు కృష్ణుడిగా కూడా కనిపిస్తాడు. సో రామారావు గారు కృష్ణుడు ఏమిటి అని అందరూ పెదవి విరిచారు. విరిస్తే కేవీ రెడ్డి గారు లేదు రామారావు వేస్తాడు, డెఫినెట్గా చాలా బాగుంటుంది రామారావు కృష్ణుడు వేస్తే అని నొక్కి ఒక్కాడించి అందరినీ కన్విన్స్ చేసి ఆఖరికి మాయాబజార్లో రామారావు గారి చేత కృష్ణుడి వేషం వేయించాడు. సరే మాయాబజార్ షూటింగ్కి వచ్చింది. కృష్ణుడి గెటప్లో రామారావు గారు ఫ్లోర్లోకి రావాలి. రామారావు గారు మేకప్ రూమ్లోకి వెళ్ళారు. మేకప్ అది వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఆర్నమెంట్లు ధరించేటట్టు అప్పుడేమో కేవీ రెడ్డి గారు మేకప్ రూమ్లోకి వెళ్ళారు. మేకప్ రూమ్లోకి వెళ్ళి దగ్గరుండి మేకప్ ఇలా ఉండాలి, టింట్ ఎక్కువ కాకూడదు అని చెప్పి మేకప్ దగ్గర నుంచి వేసుకునే ఆర్నమెంట్స్ దగ్గర నుంచి కిరీటం దగ్గర నుంచి ఆయన దగ్గరుండి సూపర్వైజ్ చేసి తర్వాత ఫ్లోర్లోకి వచ్చాడు కేవీ రెడ్డి గారు. నేను చెప్పిన తర్వాత మీరు రండి ఆ గెటప్తో పిల్లని గొడవ పట్టుకుని స్టైల్గా ఫ్లోర్లోకి నడిచిరండి అని చెప్పాడు. చెప్పి తర్వాత ఫ్లోర్ దగ్గరికి వచ్చి కృష్ణుడిగా రామారావు ఏంటి అన్న జనాలు ఉన్నారు కదా. సో అక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. ఏంటంటే కృష్ణుడు గెటప్లో వచ్చిన తర్వాత కూడా రామారావు కృష్ణుడిగా బాగలేడు అని అంటారేమో వాళ్ళని. ఎంట్రన్స్లో రామారావు గారు ఎంటర్ అయ్యే ముందు ఇటు ముగ్గురు కూడా కుర్రోళ్ళని అటు ముగ్గురు కుర్రోళ్ళని పెట్టాడు. పెట్టి వాళ్ళకి ఏదో చెప్పాడు. తర్వాత రామారావు గారిని రమ్మని కబురు పెట్టాడు. అప్పుడు రామారావు గారు నడుచుకుంటూ వస్తూ ఉంటే కృష్ణుడి గెటప్లో పిల్లని గొడవ పట్టుకుని వస్తూ ఉంటే ఆ 6 కుర్రాళ్ళు ఆహా భలేగా ఉన్నారు కృష్ణుడి గెటప్లో అని చప్పట్లు కొట్టాడు. చప్పట్లు కొట్టేసరికి అందరూ ఆ పక్కన ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా రామారావు కృష్ణుడు ఏంటి అనుకున్నారు కదంతా. అప్పుడు వాళ్ళు ఆహా కృష్ణుడు రామారావు గారు చాలా బాగున్నాడు అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళలో కలిగింది. ఒక ఆర్టిస్ట్ని ఒక పాత్రలో చొప్పించి ఎలాగ కన్విన్స్ చేయాలి అనేది కూడా అదొక టెక్నిక్. ఆ టెక్నిక్ కృష్ణుడుగా ఎంటర్ అవుతుండగానే కృష్ణుడు చాలా బాగున్నాడు అని ఆ కుర్రల చేత అనిపించడం అది ఒక టెక్నిక్. అంటే ఆర్టిస్టుల్ని పాత్రలో ప్రవేశింప చేసేటప్పుడు ఆయన ఆ పరిశీలన దృష్టి కేవీ రెడ్డి గారు. ఎన్టీ రామారావు కృష్ణుడేంటి అనుకున్న వాళ్ళం అనుకుంటే మాయాబజార్లో కృష్ణుడి వేషం వేసిన తర్వాత ఆ ఎన్టీ రామారావు గారు కృష్ణుడి గెటప్పులో ఆంధ్రదేశంలో ప్రతి ఊరిలో ప్రతి పల్లెటూరులో ప్రతి ఇంటిలో పూజ గదిలో కృష్ణుడు అయి వెలిసి పూజలు అందుకున్నాడు. చాలామంది ఇళ్లలో పూజ గదుల్లో కృష్ణుడిగా రామారావు గారు బొమ్మను పెట్టుకుని పూజించారు. సో అటువంటి కృష్ణుడు, రాముడు, అర్జునుడు, దుర్యోధనుడు, భీష్ముడు పౌరాణిక సినిమాల్లో, సోషల్ సినిమాల్లో కూడా తర్వాత చాలా అద్భుతమైనటువంటి సినిమాలు కూడా చేశాడు. తర్వాత అండి మాయాబజార్ సినిమా చాలా అద్భుతంగా ఆడింది, అది వేరే విషయం. మాయాబజార్ సినిమాలో హీరో అను ప్రముఖ పాత్ర ఎస్వి రంగారావు గారి. ముందు ఎస్వి రంగారావు గారు కనిపిస్తాడు అందులో. రామారావు గారు కృష్ణుడుగా ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలో అక్కడే ప్రత్యక్షం అవుతాడు. ఆ మాయాబజార్ సినిమా పక్కన పెడితే తర్వాత కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో చాలా గొప్ప సినిమా పాతాళ భైరవి అని ఒక సినిమా వచ్చింది. ఆ పాతాళ భైరవి ఫోక్లోర్ సినిమా, జానపద సినిమా అట. జానపద నాయకుడు పాతాళ భైరవిలో. అందులో ఆయన పేరు ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ తోటరాముడు అనుకుంటా ఆయన పేరు. పాతాళ భైరవిలో తోటరాముడు అంటే ఒక మధ్యతరగతి క్యారెక్టర్ అనుకో. ఈ మధ్యతరగతి తోటరాముడు రాణిని కూడా లవ్ చేస్తాడు. సో ఒక చిన్నవాడు ఒక పెద్ద ఇంటి అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమను గెలుచుకున్నాడంటే ఆడియన్స్లో మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆడియన్స్లో ఎలా ఉంటుందంటే ఆహా మనం కూడా అంతవరకు వెళ్ళొచ్చు అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. అటువంటి క్యారెక్టర్ పాతాళ భైరవిలో. అయితే ఆ పాతాళ భైరవిలో రామారావు గారిని మాంత్రికుడు, ఎస్వి రంగారావు మాంత్రికుడు, మలయాళ మాంత్రికుడు అని అనుకుంటా, ఆ మాంత్రికుడు
రామారావు గారిని క్యాచ్ చేస్తాడు. క్యాచ్ చేసి ఒక మంచి యువకుడిని కాళికాదేవికి నరబలిగాని ఇస్తే ఈయనకి ఒక మంచి శక్తులు వస్తాయని ఆయన ఏం చేశాడు, ఈ యువకుడైనటువంటి తోటరాముడిని తీసుకెళ్ళి కాళిక దగ్గరికి తీసుకెళ్ళి, కాళికాదేవి ప్రత్యక్షం అవుద్ది, నీకు శుభాలు జరుగుతాయి, నాకు శుభాలు జరుగుతాయి అని చెప్పి నువ్వు కాళికాదేవిని నమస్కరించుకోవడానికి అక్కడ పక్కన కొలను ఉంది, ఆ కొలంలోకి వెళ్ళి చక్కగా స్నానం చేసి రా అని అంటాడు. సో ఆ కొలంలో స్నానం చేయటానికి వెళ్ళేటప్పుడు ఆ కొలంలో ఒక ముసలు పట్టుకుంటుంది రామారావు గారిని. ఆ ముసలితో ఫైట్ చేస్తాడు ఈయన. ఆ ముసలితో ఫైట్ చేసి కొలంలో దిగే ముందు ఒక మొలలో ఒక కత్తి ఉంటుంది. తర్వాత ఈయన బట్టలు అది తీసి ఆ కత్తి కూడా అక్కడ పెట్టి కొలంలో దిగుతాడు. మొసలు పట్టుకుంటుంది, మొసలితో యుద్ధం చేస్తాడు. మొసలు కాలు పట్టుకుని భయంకరంగా లాగుతూ ఉంటుంది, ఈయన దాన్ని కొడతా ఉంటాడు, అది లాగుతూ ఉంటుంది. ఆ స్ట్రగులు, ఆ మొసలితో ఫైట్ చాలా అద్భుతంగా తీసారు ఆ రోజుల్లోనే. ఆ ఫైట్ చూసి నేను కూడా థియేటర్లో అరిచా, అంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫైట్. సో ఆ మొసలి మొత్తానికి రామారావు గారు వచ్చి ఆ గట్టుకొచ్చి ఆ బాకు తీసుకుని ఆ మొసలిని చంపేస్తాడు ఫైట్ అంతా అయిన తర్వాత. అప్పుడు ఆ మొసలి ఒక స్త్రీ రూపం ధరించి, నేను ఒక మునిశాపం వల్ల నేను మొసలిని అయిపోయాను, సో ఏ మానవుడైతే నన్ను చంపగలడో అప్పుడు నాకు శాప విముక్తి అని అన్నాడు. ఇప్పుడు నాకు శాప విముక్తి అయిపోయింది నీ వలన, కాబట్టి నీకు ఒక మేలు జరిగేటటువంటి ఉపాయం చెప్తున్నాను అన్నాడు. ఏంటంటే నువ్వు ఇప్పుడు వెళ్ళి కాళికాదేవికి సాష్టాంగ నమస్కారం చేస్తావు, నిన్ను నరబలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మాంత్రికుడు, కాబట్టి ఆ అపాయం నుంచి నువ్వేదన్నా ఉపాయం చేసి తప్పించుకోవాలని ఆవిడ చెప్పుద్దనమాట. చెప్పి అదృశ్యం అయిపోతుంది. అప్పుడు రామారావు గారు కాళికాదేవి దగ్గరకు వస్తాడు. డింభక అంటాడు. ఆ ఎస్వి రంగారావు డింభక అనేది ఒక మంచి ఊతపదంలాగా పెట్టాడు ఆయన. సంజీవి సిద్ధం సాయరా డింభక అంటాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది సంజీవి సిద్ధం సాయరా డింగరి, నాకు ఒక సిగరెట్ ఇరా డింగరి, అగ్గిపెట్టి ఇరా డింగరి అని చాలా పాపులర్ అయిపోయింది ఆ డైలాగు. ఆ ఊతపదాలు పెట్టించడం కూడా రైటర్స్ చేత గొప్ప మేధస్సు కేవీ రెడ్డి గారు. అటువంటి మేధోమథనమైనటువంటి డైలాగుల్లో కానీ సీన్ కన్సెప్షన్స్లో కానీ ఎన్ని అద్భుతాలు చేశాడు కేవీ రెడ్డి గారు. ఇప్పుడున్న చాలామంది దర్శకులకి కేవీ రెడ్డి గారే ఆదర్శం. సరే, రామారావు గారు వచ్చిన తర్వాత ఎస్వి రంగారావు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేయంటాడు. నాకు నమస్కారం చేయటం తెలుసు కానీ సాష్టాంగ నమస్కారం అంటాకు తెలీదు, మీరు చేసి చూపించండి అంటాడు. అనేసరికి ఎస్వి రంగారావు బోర్లో పడతాడు. టక్కుమని ఆ పక్కనున్న కత్తి తీసుకొని రామారావు గారు వేసేస్తారు. సో ఆ విధంగా ఆ తర్వాత ఇతనికి రావాల్సినటువంటి యుక్తులు శక్తులు ఈయనకు వచ్చాయన్నమాట. సో ఆ దృశ్యం, ఆ సీన్ చూస్తూ ఉంటే అసలు నేలలో అయితే ఓ కేరింతలు జనాలు. చిన్నప్పుడు నేను కూడా వాళ్ళ మధ్య నుండి చూసిన వాడిని. సినిమా పాతాళ భైరవి సినిమాతో హీరోయిజం అనేటటువంటిది ఆ సినిమా నుంచే ప్రారంభమైంది. అంతకుముందు కుటుంబ కథా చిత్రాలు వచ్చేవి. ఆ కుటుంబ కథా చిత్రాల్లో ఒక నాయకుడు ఉండేవాడు. ఈ కథలో పరిస్థితుల్ని ఆయన్ని నడిపించేవి. కానీ పాతాళ భైరవిలో హీరోయే నడిపిస్తాడు కథని. సో ఎన్టీ రామారావు హీరో, తోటరాముడు హీరో అని హీరోయిజం అనేటటువంటిది పాతాళ భైరవి సినిమా నుంచే మొదలైంది. అలా మొదలయ్యి ఇప్పుడంతా హీరోయిజం పెరిగి ఇప్పుడు హీరోలే మన చలనచిత్ర పరిశ్రమని ఏలుతున్నారు. రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించేటప్పుడు దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ మంచి చదువులు ఉన్నారు, ఎక్కడెక్కడ మంచి పేరు మోసినటువంటి డాక్టర్లు ఉన్నారో, లాయర్లు ఉన్నారు అని పరిశీలించి ఆ డేటా అంతా సేకరించి వాళ్ళని రాజకీయాల్లోకి ఇన్వైట్ చేసి వాళ్ళని నిలబెట్టాడు అభ్యర్థులుగా. ఆయన పార్టీతో ఎంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, మంచి చదువులు, మంచి సంస్కారులు ఎంతోమంది ఆయన పార్టీలకు వచ్చారు. ఆ విధంగా తర్వాత సినిమా రంగంలో ప్రముఖుల్ని కూడా కొంతమందిని ఆహ్వానించాడు రామారావు గారు. తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారిలో ఉన్న గొప్ప క్వాలిటీస్లో ఇప్పుడు ఒక క్వాలిటీ చెప్పుకోవాలి. ఏంటంటే కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసి నాగిరెడ్డి గారు చేసినటువంటి సినిమాల వల్లే ఆయన బాగా
లైమ్ లైట్లోకి వచ్చాడు. మాయాబజార్ కానీ, పాతాళ భైరవ్ కానీ, తర్వాత గుండమ్మ కథ కానీ, ఆ సినిమాలన్నింటిలో ఆయన కథానాయకుడు పాత్రలు పోషించి ఆంధ్రదేశ ప్రేక్షకులకే ఒక నాయకుడిలా అనిపించాడు. అప్పుడు నాగిరెడ్డి గారిని పిలిచి, సార్ మీ సినిమాల వల్ల నాకు ఇంత పాపులారిటీ వచ్చింది, నేను ఇంత గొప్పవాడిని అయ్యాను, కాబట్టి నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఏ పదవి కావాలంటే ఆ పదవి కోరుకోండి, మీకు కావలసిన పదవిని మీరే కోరుకోండి, ఇస్తాను అని తన కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేశాడనమాట. అప్పుడు నాగిరెడ్డి గారు తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా అడిగాడు. ఎందుకంటే అది దేవుడి సన్నిధానం అది. సో అక్కడ ప్రజలకి సేవ చేయొచ్చు అనేటటువంటి సదుద్దేశంతో ఆయన అడగటం, ఈయన ఇవ్వటం జరిగింది. తర్వాత నాగిరెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఆ తిరుపతి దేవస్థానంలో ఫర్లాంగులు భక్తులు క్యూలో నిల్చునేవాళ్ళు ఎండలో. అప్పుడు నాగిరెడ్డి గారు వాళ్ళకి ఎండ తగలకుండా షెల్టర్స్ వేయించి, తర్వాత దేవస్థానంలో కూడా ఒక మంచి మార్పులు తెచ్చి తన చైర్మన్ పదవికి న్యాయం చేకూర్చాడని చెప్పుకోవాలి నాగిరెడ్డి గారు. సో నాగిరెడ్డి గారి వల్ల పైకి వచ్చినటువంటి రామారావు గారు తన కృతజ్ఞత భావాన్ని ఆ విధంగా నిరూపించుకున్నాడు. తర్వాత అన్నింటిలో రికార్డే అనుకున్నాం కదా, అన్నీ రామారావు గారి రికార్డులే. తర్వాత గమ్మత్తుగా చెప్తారు, ఆయన మార్నింగ్ 4 గంటలకు లేచి బీభత్సమైన ఎక్సర్సైజ్ చేస్తాడు. అందులో ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే ఆయన ఇంటి ముందు పెద్ద ఇసుక దెబ్బ వేయించుకున్నాడంట. ఇసుక దెబ్బ వేయించుకొని ఆ ఇసుకంతా పారతో ఇటు వేయటం, మళ్ళీ అటు నుంచి ఇటు వేయటం. దానికి ఎంత ఎనర్జీ కావాలి, ఎంత ఎక్సర్సైజ్, అద్భుతమైనటువంటి ఎక్సర్సైజు. అవి కాకుండా ఆసనాలు, బస్కీలు, గుంజీలు అవన్నీ తీసి తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి ఒక కోడి తింటాడు ఆయన. అది అందరికీ తెలుసు. అయితే తిండి విషయంలో కూడా రికార్డే. ఆయన తిన్నంత తిండి ఎవరు తినలేరు, ఆయన చేసినటువంటి పరిశ్రమ ఎవరు చేయలేరు. నేను ఏవిఎం స్టూడియోలో విశ్వనాథ్ గారి సినిమా షూటింగ్, చిన్ననాటి స్నేహితులు షూటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళాను డైరెక్టర్ గారు. అక్కడ చూశాను నేను. సో రామారావు గారు కుర్చీలో కూర్చుంటే ఇటుపక్క ఒక 3-4 నిర్మాతలు, ఇటుపక్క 3-4 నిర్మాతలు, దర్శకులు అందరూ ఒక చిన్న దర్బార్ లాగా కూర్చున్నారన్నమాట. షార్ట్ గ్యాప్లో బయట, లోపల షార్ట్ అరేంజ్ చేస్తున్నారు, బయట రామారావు గారు కూర్చున్నారు. ప్రొడక్షన్ మేనేజరు 1 కేజీ జీడిపప్పు మిఠాయి తీసుకొచ్చి అక్కడ పళ్ళెం పెట్టి పళ్ళెంలో పెట్టాడు. జీడిపప్పు మిఠాయి ఏంటంటే గుండు జీడిపప్పు తెలుసా, ఎంత ఉంటుంది అది, ఊటీ జీడిపప్పు, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కేజీ గుండు జీడిపప్పు మిఠాయి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే రామారావు గారు ఆయన స్వింగ్ చైర్ ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. ఆయన ముందుకు వచ్చి ఒక గుప్పుడు జీడిపప్పు తీసి నోట్లో వేసుకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేసరికి ఇది క్రష్ అయిపోయేది. సో ఆ విధంగా గుండు జీడిపప్పు బ్రహ్మాండంగా తిన్నాడు ఆయన. ఎట్లా తిన్నాడు అంత తిండి అని చూసిన నేను ఆశ్చర్యపోయా. సో ఆయన ఫుడ్లో కూడా రికార్డు. తర్వాత ఆయనకి దాహం వేస్తే ఇలా అంటాడు. ఇలా అంటే అప్పుడు ఇంత గ్లాసు ఉంటుంది, వెండి గ్లాసు. ఆ గ్లాసులో గోల్డ్ కాయిన్ యాపిల్ జ్యూస్, 2 యాపిల్ జ్యూసు అందులో పోసి ఆయనకి ఇస్తారనమాట. అంటే ఆయన ఏం తాగుతున్నాడో తెలియకుండా ఉండటం కోసం. అంటే పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చూడటం ఎందుకని అలా ఇస్తారు. ఆ 2 గోల్డ్ కాయిన్ యాపిల్ జ్యూస్ బాటిల్స్ గట్ట తాగి ఆ లాస్ట్ చుక్కలు కూడా నాలుక మీద ఇట్లా అంటాడు ఆయన. సో అంత చక్కగా తింటాడు ఆయన, అంత చక్కగా పనిచేస్తాడు. ఇంత భోజన ప్రియుడు కూడా రాముడు కృష్ణుడు వేషాలు వేసేటప్పుడు చూడు ఎంత గొప్ప విషయం, పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టుకోడు. మరి అంత ఆహారం తినేటటువంటి వ్యక్తి భోజనం చేయకుండా ఎలా ఉంటాడో అనిపిస్తుంది. ఓన్లీ నిమ్మకాయ నీళ్ళే తాగుతాడు పవిత్రమైన రాముడు కృష్ణుడు అటువంటి వేషాలు వేసేటప్పుడు. సో అందులో కూడా రికార్డే. ఈ విధంగా ఆయనవి ఎన్ని ప్రపంచ రికార్డులు. ఆయన సీఎం అయిన తర్వాత ఇందిరాగాంధీ అడిగిందట, హూ ఇస్ దట్ మిస్టర్ ఎన్టీఆర్ అని అడిగిందట. అడిగితే అప్పుడు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఆయన్ని ఇన్వైట్ చేసి ఆయన్ని కూర్చోబెట్టి అప్పుడు ఎన్టీ రామారావు ఫస్ట్ టైం చూసిందంట. ఇందిరాగాంధీ లాంటి ఒక అద్భుత నాయిక, మన భారతదేశానికి అద్భుతమైన నాయిక,
ఆవిడే ప్రజలకు చేసింది అవును. ప్రైమ్ మినిస్టర్గా. అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారి ఆ విజృంభణకి బిత్తరిపోయిందనమాట. సో ఆ విధంగా రాజకీయాల్లో, తర్వాత నటనలో, సినిమాలు తీయటంలో, అన్నిట్లో అద్భుతమైన వరల్డ్ రికార్డు. 4 గంటల 7 నిమిషాలు సినిమా తీయటం అంటే మామూలు విషయమా? అది ఒక రికార్డు. తర్వాత ఆయనకి తెలియకుండానే ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అయిపోయాడు రామారావు గారు. ఏదన్నా ఒక డిస్ప్యూట్ ఏదన్నా వస్తే ఆయన చక్కగా తీర్చేవాడు. ఆ డిస్ప్యూటు ఎవరి మధ్య వచ్చిందో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని సంప్రదించి నువ్వు ఇలాగ చెయ్యి, ఇక మీ ఇద్దరు సఖ్యంగా ఉండండి అని బుద్ధి చెప్పేవాడు. అప్పుడు తర్వాత మరొక గొప్ప గుణం ఆయనలో, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాముడి గురించి రాస్తూ మంచి గుణాలు ఉన్నాయి అతనిలో అంటాం, కానీ అన్ని గుణములు ఎదురొచ్చి రాముని కొలిచాను, రామయ్యను కొలిచాను అని రాశాడు. అంటే రాముడికి మంచి గుణాలన్నీ వాటంతట అవే వచ్చాయంట రాముడి దగ్గరికి. అలాగా ఈ రాముడు కృష్ణుడు పాత్రలు వేసినటువంటి ఈ మహానుభావుడికి ఎన్ని అద్భుతమైనటువంటి గొప్ప గుణాలు ఉన్నాయంటే సహనటీనటులతో కూడా చాలా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. సీతారామ కళ్యాణం అనేటటువంటి సినిమాలో ఈయన రావణాసురుడు వేషం వేసి రాముడు పాత్రకి హర్నాథుని పెట్టాడు. హర్నాథుని రాముడి పాత్రకి పెట్టాడు. రాముడి పాత్రకి పెట్టి ఆ హర్నాథ్కి కిరీటం ఎలా ఉండాలి, ఆయన కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, ఎలా నటించాలి, రాముడు అంటే ఎంత ఉదాత్తంగా ఎంత హుందాగా ఉండాలి అనేటటువంటివి అవన్నీ మెలకువలన్నీ నేర్పి అతన్ని రాముడిగా నిలబెట్టాడు. సో సీతారామ కళ్యాణ సినిమా రిలీజ్ అయినప్పుడు అబ్బా కొత్త హీరో రాముడు హర్నాథ్ చాలా గొప్పగా ఉన్నాడు అని చాలా మంచి పేరు వచ్చింది హర్నాథ్కి. తర్వాత ఒక టైంలో వీరాభం అనే సినిమా తీస్తున్నారు. వీరాభం అనే సినిమా తీస్తుంటే అభిమన్యుడిగా హర్నాథ్ని పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. అనుకుంటే అప్పుడు ఈయన లేదు హర్నాథ్ని కాదు శోభన్ బాబుని పెట్టండి అని సజెస్ట్ చేశాడు. అప్పుడు శోభన్ బాబు వీరాభిమన్యులో అభిమన్యుడు పాత్ర వేశాడు. హర్నాథ్ని ఎందుకు వద్దన్నాడు తెలుసా రామారావు గారు? అప్పటికే హర్నాథ్కి మంచి పేరు వచ్చి అందరు హీరోయిన్లతో యాక్ట్ చేస్తూ కాస్త తాగుడికి అలవాటు పడిపోయి చాలా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. అప్పుడు హర్నాథ్ని పిలిచి నువ్వు చాలా అందగాడివి అని రాముడి వేషానికి పెట్టాను నిన్ను, నువ్వు మంచి నీ కెరీర్ నీ చేతులతో నాశనం చేసుకుంటున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండు, నీ కెరీర్ జాగ్రత్తగా చూసుకో, ఈ తాగుడు ఈ అమ్మాయిల వ్యవహారాలు ఇవి శాశ్వతం కాదు, మనం ఇండస్ట్రీకి దేనికి వచ్చాం, మనం చేయాల్సినటువంటి పని ఏంటి, ఆ పని మీద నీ దృష్టి కేంద్రీకరించు అని ఆయన మందలించాడు. సో అందుకే హర్నాథ్ కాదని శోభన్ బాబుని పెట్టాడు. తర్వాత శోభన్ బాబు గారు ఎక్కువ రామారావు గారి అడుగుజాడల్లోనే నడిచేవాడు. రామారావు గారి పద్ధతులు గమనించి ఆ పద్ధతుల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆ విధంగా శోభన్ బాబు ఆయన అడుగుజాడల్లో నడిచి శోభన్ బాబు ఎంత సక్సెస్ఫుల్ హీరో అయ్యాడో మనందరికీ తెలుసు. ఆంధ్రుల అందగాడు సోగ్గాడై కూర్చున్నాడు. ఎన్టీ రామారావు గారి చరిష్మా ఎంత గొప్పగా ఉండేదంటే రాముడు భీముడు షూటింగ్కి నాగార్జున సాగర్ వెళ్ళారు. అప్పుడు నాగార్జున సాగర్ డ్యాము కన్స్ట్రక్షన్లో ఉంది. కొన్ని వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు, నాగార్జున సాగర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుందని నాగార్జున సాగర్ దగ్గర షూటింగ్ పెట్టారు. ఆ షూటింగ్ పెడితే రామారావు గారు షూటింగ్కి వస్తున్నారని అక్కడ జనాలు తండోపతండాలుగా చేరతారు రామారావు గారిని చూడటానికి. అప్పుడు పోలీస్ ఎస్కార్ట్ కూడా పెట్టారు ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి. అప్పుడు జనాలు తండోపతండాలుగా వచ్చారు. అదే సమయంలో దాచేపల్లి దగ్గర ఏదో ఒక బాంబు పేలిందంట. అందుకోసం ఈ పోలీసు వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు. సారీ అండి, మాకు అక్కడ దాచేపల్లి దగ్గర ఏదో బాంబు పేలింది, మేము పోలీసు ప్రొటెక్షన్ మీకు ఇవ్వలేమని చెప్పి ఈ పోలీసు టీం అంతా దాచేపల్లి అటువైపు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే రామారావు గారు, తర్వాత జమున, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు అక్కడ, ఎల్ విజయలక్ష్మి, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరితో షూటింగ్. జనాలు అయితే రామారావు గారిని చూడడానికి తండోపతండాలుగా లక్షల మంది జనం వచ్చారు. వీళ్ళందరినీ ఎట్టా కంట్రోల్ చేయాలి? రామానాయుడు గారి సినిమా. రామానాయుడు గారు బాగా టెన్షన్ పడుతున్నారంట. టెన్షన్ పడుతూ రామారావు ఏం బ్రదర్ అంటే, లేదండి ఇంతమంది జనాలు వచ్చేసారు, చుట్టుపక్కల పల్లెటూళ్ళు అందరినీ, అప్పటికే రాముడు కృష్ణుడు దుర్యోధనుడుగా వెలిశాడు కదా ఈయన. సో అభిమానంతో
రామారావు గారిని చూడటానికి వచ్చినటువంటి జనాలు నేల ఈనిందా అన్నట్టు వచ్చారు జనం. అప్పుడు రామారావు గారు, నాయుడు గారు మీరు కాస్త ఆగండి అని చెప్పి ఆ ప్రజల మధ్యకి వెళ్ళిపోయి ఒక దిమ్మె మీద నిలబడి అందరినీ పరామర్శిస్తూ అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టాడంట. నమస్కారం పెట్టేసరికి అందరూ ఓ రామారావు జై హో, రామారావు జై హో ఓ అని కేకలు కేరింతలు. ఆగండి 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 అని చెప్పి మైకులో, మీరందరూ మమ్మల్ని చూడటానికి వచ్చారు, చాలా సంతోషం, మీ అభిమానమే మమ్మల్ని ఇంత వాళ్ళని చేసింది. మీరు సినిమాలు చూడకపోతే, ఆ సినిమాలు చూసి మీరు ఎంజాయ్ చేయకపోతే మా మీదంత అభిమానం కురిపించేవాళ్ళు కాదు. సో మీ వల్లే మేమున్నాము, మీకోసమే మేమున్నాము. కాబట్టి చక్కగా వచ్చారు, చూశారు, చూసిందల్లా జాగ్రత్తగా చూడండి, చూసిన తర్వాత మా పని మేము చేసుకుంటాము. ఇప్పుడు మేము ఈ పని చేసుకుంటేనే కదా మాకు ఉపాధి, మాకు డబ్బులు ఇచ్చేది నిర్మాతలు. కాబట్టి మీరు ఆనందంగా చూసి హాయిగా మీరు పక్కకు తప్పుకుంటే మేము మా పని చేసుకుంటాము, మీకు అందరికీ నమస్కారం అని వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసరికి ఎంతమంది లక్షల జనం రామారావు గారిని చూసి రామారావు గారి మాటలు విని ఆనందంగా వెనక్కి వెళ్ళిపోయారు. సో అన్ని లక్షల మందిని తన మాటలతో వాళ్ళందరినీ కంట్రోల్ చేయటం అంటే అసలు పోలీసుల వల్ల అవుద్దా అంతమందిని కంట్రోల్ చేయటం? సో అంత ప్రజాభిమానం చొరగనటువంటి గొప్ప వ్యక్తిత్వం, గొప్ప మహానటుడు, గొప్ప ధైర్యం రామారావు గారికి. ప్రజల్లోకి వెళ్ళిపోతారు. అటువంటి ధైర్యవంతుడు, తర్వాత అటువంటి మంచి మనిషి ఎన్టీ రామారావు గారిని అప్పుడు ఏమనేవాళ్ళని తెలుసా? మేము మెడ్రాస్ ఇండస్ట్రీలో అన్నగారు అనేవాళ్ళు, పెద్ద ఆయన అనేవాళ్ళు, ఆయన్ని పెద్ద ఆయన అనేవాళ్ళు. ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారు చిన్న ఆయన. నిజంగా పెద్ద ఆయన అన్నంత వరకు ఆయన పెద్ద ఆయన ఇండస్ట్రీకి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆయన దగ్గరికి రావాలి, ఆయనే పరిష్కరించాలి. ఆయన చెప్పిన తర్వాత ఇక కోర్టులో కూడా అంత చక్కని తీర్పు ఉండదు, అంత బాగా చేస్తాడు ఆయన. నాకు తెలిసిన అశోక్ కుమార్ అనేటువంటి ఒక నటుడు, మంచి హైట్, బాగుంటాడు, మంచి నటుడు. ఆ నటుడు పేరు అశోక్ కుమారు. అతను అందాల రాముడు సినిమాలో నాగేశ్వరరావు గారి పక్కన ఫ్రెండ్గా వేశాడు. నాగేశ్వరరావు గారి పక్కన అతను నుంచుంటే నాగేశ్వరరావు గారు కూడా కనిపించడు, అంత హైటు, అంత అందగాడు. అతను కాస్త నటుడిగా పైకి వచ్చిన తర్వాత ఆయనకి భార్యకి ఏవో గొడవలు వచ్చి భార్యను వదిలేశాడు ఆయన. ఈ విషయం తెలిసి అప్పుడు అశోక్ కుమార్ ఆయన ఆ వ్యక్తిని పిలిపించి, బాబు మనం పైకి వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి, మనం పైకి రానంత వరకు మనల్ని ఎవరు చూడరు, మన గురించి పట్టించుకోరు. మనం పైకి వచ్చిన తర్వాత మనం చేసేటటువంటి పనుల్ని మన ప్రేక్షకులు వీక్షకులు పరిశీలిస్తుంటారు. కాబట్టి చక్కగా నీ భార్యను మళ్ళా తెచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉండు అని విడిపోయినటువంటి వాళ్ళిద్దరిని కలిపాడు ఆయన. వాళ్ళు చిన్నవాళ్ళే, చిన్న జంటే, ఈయనకి అవసరం ఏంటి? కానీ అటువంటి మంచి పనులు, అటువంటి అద్భుతమైనటువంటి పనులు, ఆ మానవ సేవ అనేటటువంటి ఒక దృక్పథం ఉండాలి కదా అలా చేయటానికి. అవును. సో అటువంటి మానవ సేవా దృక్పథం, తర్వాత దేనినైనా సాధించగలననేటువంటి దృఢ సంకల్పం, వజ్ర సంకల్పం, అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప నటుడు, గొప్ప రాజకీయవేత్త. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎంతోమందికి అసలు తెలుగువాడి మనుగడ, తెలుగువాడు ఉన్నాడు అనేటటువంటి తెలుగు జాతీయ పతాకాన్ని ప్రపంచంలో ఎగరేసినటువంటి గొప్ప కీర్తి సంపన్నుడు రామారావు గారు. అటువంటి మహానుభావుడు, కారణజన్ముడు, చలనచిత్ర పరిశ్రమకే ఉద్దండుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారిని ఈ విధంగా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవటం, ఎన్టీ రామారావు గారి గురించి విన్నవారికి అది ఒక మంచి స్ఫూర్తి. ఈ విధంగా ఆ మహానుభావుడి గురించి మనం మన ఛానల్లో చర్చించుకోవటం మనకి సంతోషం, చూసేసేటటువంటి మన ప్రేక్షకులకి వీక్షకులు కూడా చాలా ఆనందం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మీరు కూడా అంతే అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.